ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువు గారు, పుష్కరాలు, నర్మదా నది తీర పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. అసలు పుష్కరాల వెనుకున్న అసలు ఆంతర్యం ఏమిటి? ముఖ్యంగా పుష్కర స్నానాలు ఎందుకు ఆచరించాలి? చాలా ఇంపార్టెంట్. నేను విన్నాను రీసెంట్గా, ఇందులో వాస్తవికత ఎంత అనేది మీరే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని రాసుల వారు ఖచ్చితంగా పుష్కర స్నానాలను ఆచరించాలి అంటున్నారు. ఇది నిజంగా వాస్తవమేనా? దానికి సంబంధించి, అసలు పుష్కరాలకు సంబంధించి దానివల్ల కలిగే ఫలితాలు, పూర్తి వివరాలు అందించండి. పుష్కరము అనగా 12, ఒక్కొక్క నదికి 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పండుగ. ఎలా అయితే కనుక మనకు ఆలయాలు ఉంటాయి కదండి, ప్రతి ఆలయానికి కుంభాభిషేకం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి సంవత్సరం చేయలేరు కాబట్టి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభాభిషేకం చేస్తుంటారు. ఎందువల్ల చేస్తూ ఉంటారంటే అది మళ్ళీ కూడా ఆ శక్తిని పెంపొందించుకోవడం కోసం. అయితే ఇక్కడ ఈ పుష్కరము అనేటువంటి పరిస్థితులలో బృహస్పతి అంటే దేవగురువు ఆ తీర్థంలోకి, ఆ రాశిలోకి ఆ సమయంలో 12 సంవత్సరాలకి ఒక్కసారి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ ప్రవేశించినటువంటి పుణ్య సమయం పుష్కరి నది. అది ఏ ఒక్క తీర్థంలో ఉంటే ఆ ఒక్క నదికి పుష్కరము. ఆ పుష్కరుడు అనేటువంటి దేవతలందరూ కూడా ఆ నదిలోనే నివసించి ఉంటారు ఆ సంవత్సర కాలం పాటు, ప్రధానంగా మొదటి 12 రోజుల పాటు. అందుకని కుంభమేళా అని అంటే అసలు నాగసాధువులు కొన్ని లక్షలలో నార్మల్గా మనకి ఎక్కడ కనిపించరు. ఆ కుంభమేళా అంటే వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారు ఎవరికి కూడా తెలియదు, ఎటు వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు. అవును, పుష్కరాలు అనేసరికి అక్కడికి వచ్చేస్తారు, కుంభమేళాకు వస్తుంటారు. అట్లా అలానే ఈ పుష్కరము అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి రుగ్మతుల్ని పూర్తిగా తొలగించేటువంటిది, పాపాలన్నింటిని కూడా హరింపజేసేటువంటిది. దాదాపుగా విచిత్రం చూడండి, పుష్కర సమయంలో స్నానము అంటే మధ్యాహ్న సమయంలో చేసే స్నానం విశేషం. మధ్యాహ్న సమయం మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు అంటారు. అందుకే చెప్తున్నానమ్మా, పుష్కర సమయంలో మధ్యాహ్నం పూట చేసేటువంటి స్నానం చాలా విశేషం. కానీ మధ్యాహ్నం ఎవరు చేయరు, పాపాలన్నీ పోతే ఎత్తా మనం పుణ్యాత్మలు అయిపోతాం కదా. కనుక మధ్యాహ్నం సమయంలో దాదాపుగా ఎండ వస్తుందని కూడా ఎవరు చేయరు. అందులోనూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి పుష్కరం అనేటువంటిది నర్మదా, గంగ కన్నా విశేషమైందమ్మా. నర్మదా గంగ కన్నా విశేషమైంది. గంగ ఎక్కడుంటుంది? శివుడి నెత్తి మీద ఉంటుంది. శివుడు ఎక్కడుంటాడు? నర్మదలోనే ఉంటాడు. అంటే గంగా అమ్మవారికి గంగా భూమి మీదకి రావాలని చెప్పి భగీరథుడు తాతగారు, తండ్రి గారు భగీరథుడు కలిపి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆవిడ భూమి మీదకి వస్తుంది. వాయు వేగంగా వస్తుంటే అందరూ భయపడతారు. ఈశ్వరుడు వీళ్ళడంగా ఉంటే అహంకారం నెత్తికెక్కి, శంకర తప్పుకో, నా వేగానికి నువ్వు తట్టుకోలేని చెప్పి ఆవిడ పడితే, సరే చాలామందిని చూశానులే కానీ నీకు చేతన దూకు, ఎందుకంటే వాయు వేగంగా వచ్చి ఒక్కసారి ఆయన తల మీద దూకుతుంది. ఆయనకి చీమ పట్టినట్టు కూడా ఉండదు శివుడికి. వెంటనే జటాజూటంలో మొత్తం ఆవిడ్ని చుట్టేస్తాడు. అడిగి ఊపిరాడదు ఇంకా. ఓ నన్ను కాపాడో అంటే కొంచెం ఒక వైపు ధార వదులుతాడు. అమ్మ అని ఊపిరి పీల్చుకుంటుంటుంది ఆవిడ. ఆ గంగ కన్నా 1000 రెట్లు విశేషం నర్మదా. ఇప్పుడు మనకు శివాలయాలు ప్రతిష్ఠ చేస్తుంటాయి కదమ్మా, ఎన్ని శివాలయాలు చేస్తామో అన్నిట్లో దాదాపుగా 98% నర్మదా బాణాలే ఉంటాయి. నర్మదా బాణం ఉంటే నర్మదా నదిలో దొరికేదే శివలింగం. నర్మదా నదిలో కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి, అది శివలింగం. ఆ నర్మదా నదికే ఇప్పుడు పుష్కరాలు. ఎంత అదృష్టం చేసుకుంటాం మనము. అందులోనూ కూడా ఈ పుష్కరాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఓంకారం. ఓంకారంలో కావేరీ నర్మదా సంగమం, అంతర్వాహినిగా వెళ్తాం అక్కడ సంగమం అది. అందులోనూ కూడా దానికి అంత వైభవం రావటానికి కూడా ఇది ఇప్పుడు 800 సంవత్సరాల క్రితం మాట. ఆది శంకరాచార్య స్వామి వారి జగద్గురువులుగా ఉన్నమాట. అప్పుడు వారు తల్లిగారి దగ్గర ఆశీర్వచనంతో సన్యాసం స్వీకరించి గురువు గారి కోసం అన్వేషిస్తూ అంతా తిరుగుతుండగా అప్పుడు ఇక్కడికి ఓంకారం వస్తారు. ఓంకారం దగ్గర అప్పుడక్కడ మనకు గోవిందపాదుల వారు, గౌడపాదాచార్యుల వారి శిష్యులు, గోవిందపాదుల వారి దగ్గర వీరు శిష్యరకంగా చేరినటువంటి క్షేత్రమే ఓంకారం. కొండ మీద ఓంకారేశ్వరుడు, కొండ కింద అమలేశ్వరుడు ఇద్దరు. ఆ ఇద్దరి నడుమ నర్మదా నది, నర్మదా కావేరి సంగమం. దాని పరిక్రమణ 64 కిలోమీటర్లు. దానికి అంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారమ్మా. ఎందువల్లనంటే ఆ నర్మదా నది తీరమునందు ఒక మునిగి అక్కడ ఏ రాయి అయినా సరే, నర్మదా స్నానం చేసిందో చేతికి అందిన రాయి
ఏదైనా తీసుకోండి, ఆ రాయిని శివలింగంగా తీసుకొని అక్కడ గట్టు మీద కూర్చొని ఓం నమః శివాయ అని చెప్పి 11 వద్దర నీళ్లు పోసి 4 సార్లు అందులో ముంచి రాయి ఇంటికి తెచ్చుకోండి, ఐశ్వర్యం మీ వంట వచ్చేస్తుంది ఇంటికి. అంత అద్భుతమైన క్షేత్రం అది. కాకపోతే మనం ఇటువంటి వాస్తవికతల్ని నమ్మలేం. ఎందుకు చెప్పండి? రాయి తెచ్చుకుంటే ఏమొస్తుంది అంటాం. ఓ రఘాయిత్యం కూలా, రాయే మామూలుగా ఒక రాయిని శిల్పంగా మారుస్తున్నారు. అది అప్పుడు శిల్పమైంది, దాన్ని ఆలయంలో ప్రతిష్ఠ చేస్తున్నారు, విగ్రహమైంది, నిగ్రహంతో చేస్తున్నారు దాన్ని. అరా శక్తిగా అది మారింది, అంతేనా? మరి నీకు నర్మదా నదిలో దొరికే ప్రతి ఒక్కటి శివలింగమే. నువ్వు రాయిలాగా తెచ్చుకున్నావు, ఈశ్వరుడిగా భావించదు. ఎందుకు ఈశ్వరుడు కాదు? నీ భావన సరిగ్గా లేదు. నీ భావన సరిగ్గా లేకుండా నాకు ఇది ఈశ్వరుడు అంటే ఎట్లా అవుతుంది? చక్కగా ఈ 12 రోజుల వ్యవధిలో, అట్లాగో ఈ 12 రోజులు మేము కూడా అక్కడే ఉంటామమ్మా. మేము కూడా 12 రోజులు అక్కడే ఉంటాం. లక్షమోదక లక్ష్మీ గణపతి యాగం చేస్తున్నాం నర్మదా నది తీరంలోనే. చక్కగా ఆ నదీ స్నానంలో, నదీ తీరంలో స్నానం ఆచరించి ఈశ్వరుడు దర్శనం చేసుకోండి. స్నానం చేసి పైకి లేచే ముందు చేతికి తగిలిన రాయో రప్పో ఏదో ఒకటి చేతికి దొరికింది తీసుకోండి, అదే నీకు శివలింగం అవుతుంది. దాన్ని ఇంటికి తెచ్చుకోండి. విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశత్వం చాష్టసిద్ధయ. చక్క ఇంట్లో ప్లేట్ పెట్టండి, రోజంతా భస్మం వేయండి ఆయన దాని మీద, ఇంకేమొద్దు, అంత భస్మం వేయండి. విభూతి భూతి ఐశ్వర్యం అనేటువంటిది అనుదినము వృద్ధి చెందడం మీరు చూస్తారు. అంత విశేషమైనది ఏంటంటే ప్రతి ఒక్క నదికి 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కరం వస్తుంది. కానీ నదీ పుష్కరాలలో విశేషమైనటువంటి నర్మద అంటే ఈశ్వరుడు అందులోనే కొలువై ఉంటాడు. ఈశ్వరుడు నెత్తి మీద గంగ ఉండటానికి, ఈశ్వరుడు లోపల ఉండడానికి తేడా లేదమ్మా. అంటే ఇప్పుడు ఏమైంది? గంగ కూడా లోపలే ఉంది, ఈశ్వరుడే నర్మదలో ఉంటున్నాడు. ఈశ్వరుడు నెత్తి మీద ఉన్న గంగ లోపల ఉండదు ఇంకా. మరి అంత విశేషమైనటువంటి క్షేత్రం ఓంకారం. ఆ ఓంకార క్షేత్రంలో ఈ పుష్కరం అంటే పుష్కరాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు సందర్శించాలంటారా? నేను ఫస్ట్ మిమ్మల్ని అడిగాను. సందర్శించడం చాలా శ్రేయస్కరం. అయితే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే వృషభ రాశి వారు ఒకరు, కన్యా రాశి వారు ఒకరు, మకర రాశి వారు, తర్వాత వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, మీనరాశి వారు. ఈ 6 రాశుల వారు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి తీరవలసింది. ఎందువల్లంటే ఇప్పుడు ఈ క్రోధనామ సంవత్సరం ప్రారంభం నుంచే వీళ్ళకి ఎన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, దరిద్రాలు ఉంటాయో అన్నిట్లో కూడా వీళ్ళకి చుట్టుకోవడం ప్రారంభమైంది. మేము బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ తెలియకుండా ఊబిలోకి దిగిపోతున్నారు. వాళ్ళ ఒక్క తొందరపాటు నిర్ణయాలు, ఇగో, అహంకారం, నాకు గొప్ప, నాకు తెలుసు, నేనేం చేయాలో నాకంతా తెలుసులే అనేటువంటి కొన్ని అహంకారమైన ఆలోచనలతోటి, అంటే నుదితే రాత అనేటువంటిది అక్కడ తేడా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ బుద్ధులు పుడుతున్నాయి. ఆ బుద్ధులు పుట్టి అందులోంచి పూర్తిగా కూడా పాతాళంలోకి దిగిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నారు అన్ని రకాలుగా కూడా. కాబట్టి ఈ ఒక్క ప్రమాదం నుంచి ఒక మోస్తరు బయటపడాలి అంటే వీరు ఖచ్చితంగా ఈ 6 రాశుల వారు మాత్రం కనీసం, అంటే 12 రాశుల వారు స్నానం చేయవలసినదే, కానీ ఈ 6 రాశుల వారు అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరవలసిందే. అది కూడా ఓంకార క్షేత్రానికి వెళ్ళి కనుక స్నానం చేసినట్లయితే జన్మాభ్యాసాది జన్మ ప్రభృతున్నటువంటి ఆ పాపాల పంకిలంలో ఉన్నటువంటి వాళ్ళు అలా విడిచిపోతారమ్మా. పాప పంకిలం నుంచి చక్కగా నిర్వీర్యమైపోతారు. అలానే అక్కడే మనం ఎట్లాగో లక్షమోదకాలతో లక్ష్మీ గణపతి సహితంగా నవచండీ సహితరుద్రయం కూడా మనం చేస్తున్నాం. ఆ రకంగా వాళ్ళు కనుక అక్కడికి వచ్చినట్లయితే చక్కగా మాతో పాటు కూర్చుని వారు కూడా హోమంలో పాల్గొనొచ్చు, చండీలో పాల్గొనొచ్చు. అంతకన్నా విశేషమైనటువంటిది నర్మదాలో దొరికేటువంటి బాణాలతో 360 శివలింగాలకి అక్కడే అభిషేకం చేస్తున్నాం. అందులో కూడా పాల్గొనే ప్రయత్నం చేయవచ్చు. తద్వారా ఏమిటి అంటే వాళ్ళకి పట్టిన పీడ, గ్రహణం, రుణం. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది అంటే నర్మదా నది తీర పుష్కరాలకు సంబంధించిన విశేషం. ఖచ్చితంగా మరి అక్కడికి వెళ్ళి పుష్కర స్నానాలు చేయవలసిన రాసుల వారు మరి ఆచరించవలసిన రెమెడీస్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదా గురువుగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, వ్రతాలలో మీరు కూడా పాల్గొనాలి. వివరాలు కావాలంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.